జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ రక్షణ యాత్ర కొనసాగుతోంది. 2 రోజుల పాటు పలు ఆలయాలను సందర్శించిన పవన్ కళ్యాణ్ ఇవాళ కూడా పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు. సనాతన ధర్మ రక్షణ యాత్రలో పవన్ సందర్శించిన ఆలయాలు ఏంటి, దర్శించుకోబోతున్న పుణ్యక్షేత్రాలేంటో ఇప్పుడు చూద్దాం. దక్షిణాది పుణ్యక్షేత్ర యాత్రలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలయాలను సందర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రెండో రోజు కూడా పలు ఆలయాలకు వెళ్లారు. మొదటి రోజు కేరళలోని ఆలయాలను సందర్శించిన పవన్ కళ్యాణ్ రెండో రోజు తమిళనాడులో కుంభకోణంలోని శ్రీ ఆది కుంభేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం మేరకు పవన్ కళ్యాణ్ ఆది వినాయకుడికి మొదట పూజలు చేశారు. అనంతరం శ్రీ ఆది కుంభేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పవన్తో ఆయన తనయుడు అకీరానందన్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి ఉన్నారు. కుంభకోణం సందర్శనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ కు బీజేపీ తమిళనాడు శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పూలమాలలు, శాలువాలతో భాజపా నాయకులు పవన్ ను సత్కరించారు. తనను చూసేందుకొచ్చిన తెలుగు విద్యార్థులకు పవన్ సెల్ఫీ ఇచ్చి ఉత్సాహపరిచారు. సనాతన ధర్మరక్షణ యాత్రలో భాగంగా పవన్ తమిళనాడు తంజావూరుకు సమీపంలోని స్వామిమలైని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ స్వామినాథ స్వామిని దర్శించుకుని కందషష్ఠి కవచ పారాయణంలో పాల్గొన్నారు. అర్చకులు ఆయనకు ఆశీర్వచనం అందించారు. స్వామినాథ దర్శనానంతరం ఆలయంలో వెలసిన ఆది దంపతులు శ్రీ సుందరేశ్వరన్ స్వామి, మీనాక్షి అమ్మవార్లకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 10 ఏళ్లకు ముందు 2 మురుగన్ ఆలయాల్ని సందర్శించారని తెలిపిన పవన్ కళ్యాణ్ అనుకున్నవన్నీ నెరవేరాయని చెప్పారు. 10 ವರ್ಷದ பின்னாடி 2 முருகன் கோயில் போயிட்டு அதுக்கப்புறம் 4 வருஷத்துக்கு அது வந்துட்டு தரிசனம் பண்ண ரொம்ப ஆசை இருந்தது. ஃபைனலி ஒரு 4 வருஷமாக விசாரிப்பு ஃபுல்ஃபில் இதுக்கு நான் ரொம்ப எல்லாருக்கும் கடவுள் முருகனுக்கு நான் I'm grateful to இந்த திருச்செந்தூர் இது 2வது டெம்பிள் இன்னும் 2 நாள் இதெல்லாம் முடிச்சுட்டு நம்ம தமிழ்நாட்டுக்கு தேசத்துக்கு நல்லது நடக்கட்டும், எல்லாம் நல்லது நடக்கட்டும். సనాతన ధర్మరక్షణ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇవాళ అనంత పద్మనాభస్వామి ఆలయం, మధురై మీనాక్షి ఆలయం, తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించుకోనున్నారు.